వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది తోటకూర పప్పు కాంబినేషన్గా చుక్కకూరను కలుపుతున్నాం పులుపు కోసం. చాలా బాగుంటుంది. తోటకూర పప్పు ప్రతిసారి మనం చేసాము 2-3 సార్లు, కానీ చుక్కకూరతో కలిపి ఫస్ట్ టైం చేస్తున్నాం. చాలా బాగుంటుంది. తోటకూర పప్పు చేసినప్పుడు చింతపండును ఉపయోగిస్తాం, కానీ ఈ తోటకూర పప్పులోకి మరి చింతపండుకు బదులుగా పులుపు కోసం చుక్కకూరను ఉపయోగిస్తున్నాం. అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ చుక్కకూర తినడం, పాలకూర తినడం, లీఫీ వెజిటేబుల్స్ తినాలని చాలామంది సజెస్ట్ చేస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన వీక్లీ ఒక 5-6 టైమ్స్ లీఫీ వెజిటేబుల్స్ తినాలని తెలుసుకోండి. ఖచ్చితంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంత చక్కనైన పప్పు, తోటకూర, చుక్కకూర కలిపి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ఈవెన్గా చుక్కకూర అలాగే తోటకూర 2 సమాన స్థాయిల్లో తీసుకోండి. చెరుకు కట్ట శుభ్రంగా బాగు చేసుకొని కట్ చేసుకొని కడిగేసి పెట్టుకోండి. అయితే ముందుగా మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు పక్కన పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి కందిపప్పునంతా కూడా ఒకసారి కలపండి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని, మీకు తక్కువ కావాలనుకుంటే 1 గ్లాసులో కూడా ఉడికించవచ్చు. కానీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి 2 పచ్చిమిరపకాయలను కూడా వేయండి. అలాగే 1 టమాటాని 4 ముక్కలుగా చేసి వేయండి. అలాగే ఉల్లిపాయని కూడా ఒక 4 ముక్కలు కట్ చేసి, ఒక ఉల్లిపాయని భాగాలుగా 4 భాగాలు కట్ చేసి ఉల్లిపాయని కూడా వేయండి. చిన్న ముక్కలు ఏం అవసరం లేదు. అలాగే తోటకూరని వేసేయండి. ఈ తోటకూరని వేసేసి మరి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేయండి. పెట్టేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద 4 అంటే 4 విజిల్స్, కరెక్ట్గా 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ తర్వాత మీరు మూత తీసి చూడండి. కూర అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి చాలా బాగుంటుంది. పప్పు అంటే అసలు ఇలా ఉంటుందని అనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. అలా మొత్తం దగ్గరగా అయిపోతుంది. మొత్తం అన్ని కూరగాయలు, మనం వేసిన పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి. కొద్దిగా పసుపును వేయండి. అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా వేయండి. అలాగే 1 స్పూను ఉప్పును కూడా వేయండి. సాల్ట్ని వేసి ఈ మూడింటిని ఒకసారి తిప్పండి. వేడిగా ఉన్నప్పుడే గరిటెతో తిప్పితే సరిపోతుంది. మొత్తం ముద్దయిపోతుంది. తోటకూర అంతా కూడా పప్పులో కలిసిపోతుంది. 4 విజిల్లు వేయించాం కదా, మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పొగ వస్తూనే ఉంది చూడండి. అంత బాగుంటుంది. అయితే ఈ వేడిగా ఉన్నప్పుడే మరి చుక్కకూరను కూడా వేసేయండి. చుక్కకూర జస్ట్ 2 మినిట్స్లో మొత్తం మెల్ట్ అయిపోతుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. చుక్కకూరని కూడా జస్ట్ అలా వేడిలో కలిపితేనే మీకు మొత్తం చుక్కకూర అంతా మెల్ట్ అయిపోతుంది. చుక్కకూర అంతగా ఉడికించిన అవసరం లేదు. ఏ వెజిటేబుల్ అయినా, ఏ లీఫీ వెజిటేబుల్ అయినా, ఏ కూరగాయ అయినా మనం ఎంత బాగా బాయిల్ చేస్తే దాంట్లోని అంత విలువలు పోతూ ఉంటాయి. అందుకని కొద్దిగా పచ్చిగా ఉండడం, తినడం కూడా నేర్చుకోండి. చాలా మంచిది. అదండి, చూస్తున్నారు కదా మనం ఎలా మెల్ట్ అయిపోయిందో చూసారు చుక్కకూర. ఈ చుక్కకూరని కూడా మెల్ట్ చేసి అయినా ఒక 2 మినిట్స్ సిమ్లో స్టవ్ మీద పెడితే ఇంకా లూజ్ అవుతుంది. చుక్కకూరలో వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మూత పెట్టి మగ్గించే అలా పెట్టండి. చూడండి ఎంత ఇదిగా అయిపోయిందో. అయినా సరే కలిపినా మనకి ఇంకా కొద్ది గట్టిగా అనిపిస్తే ఒక్క 2 నిమిషాలు, 2 నిమిషాలు సిమ్లో, అది కూడా 2 నిమిషాలు సిమ్లో స్టవ్ మీద పెడితే అది మొత్తం మళ్ళా పప్పు కాస్త గట్టి పప్పు కాస్త మెత్తగా అయిపోయి జోరుగా అవుతుంది. మీకు ఒకసారి కుక్కర్ మీద పెట్టండి. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు టేస్ట్ కూడా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఒక 2 నిమిషాలు కలిపి అలా చూస్తూ ఉంటే ఇంకా దగ్గరగా అయిపోయి, అంటే చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి ఇంకా పప్పు అనేది మెత్తగా అయిపోయి అంటే పులుసులాగా తయారవుతుంది. చూడండి, ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. మీకు ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. లేదు అన్నీ సరిపోయినాయి అనుకుంటే ఏమీ అవసరం లేదు.
చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి చూస్తున్నా కూడా నోరు ఊరుతుంది. మరి తింటే ఎలా ఉంటుందో అని మీరు ఏమీ సందేహం పడవసరం లేదు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆరోగ్యం కూడా. మీరు అందరూ కూడా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మూత పెట్టి పక్కన పెట్టేయండి. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పోపు. మనకి అంతా కలిపి 10 నిమిషాలు కూడా పట్టదు తయారు చేస్తాకి. పోపుది పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలను వేసి కలపండి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు వేడవగానే పచ్చిమిరపకాయలు 2 ముక్కలు చేసి ఎండుమిరపకాయలు వేయండి. అలాగే కొద్దిగా జీలకర్రను వేయండి. ఎండుమిరపకాయలు జీలకర్ర వేసినాక కొద్దిగా కరివేపాకును కూడా వేయండి. ఈ 4 కూడా బాగా కలిసేలాగా ఒకసారి అటు ఇటు కదపండి. కలిపి చివరిలో కొద్దిగా ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేయండి. చాలా చాలా బాగుంటుంది. నో స్కిప్ అండి, స్కిప్ చెయ్యొద్దు. ఇంగువ తినడం చాలా మంచిది. కలిపేసి మనం పోపులో వేసి తాలింపు పెట్టుకుంటే తోటకూర పప్పు విత్ చుక్క కూర తయారైపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్లో అయితే ఏ మాత్రం తీసిపోదు. మరి ఈ చుక్క కూర మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా తినండి. చుక్క కూర, ఆకుకూరలను వండుకొని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. చూడండి, ఎంతో అందమైన పప్పు తోటకూర విత్ చుక్క కూర తయారైపోయింది. అంతేనండి. ఇంత సింపుల్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.